హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తిరుసార్ సిరిసిల్ల. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే శతక సుధా. కవి వచ్చేసి ధర్మపురి శేషప్ప గారు. ఈయన క్రీస్తు శకం 1800 ప్రాంతంలో జీవించినట్లు తెలుస్తుంది. ఈయన రాసినటువంటి శతకాలు ఏంటంటే నరసింహ శతకం ఒకటి, రెండవది వచ్చేసి నృకేసరి శతకం. ఈ నరసింహ శతకం అనేది సుందర సుమధురమైనటువంటి శతకం. ఉదర పోషణ కోసం ఎవరిని అభ్యర్థించనని, నీవే నాకు అన్నం పెట్టాలని చెప్పేసి నరసింహస్వామిని వేడుకున్నటువంటి వాడు మన ధర్మపురి శేషప్ప గారు. ఈయన శతకాలలో మకుటం మనకు 2 పాదాలలో కనిపిస్తుంది. అదేంటిదంటే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని 2 పాదాలలో మకుటం కనిపిస్తుంది. ఇది ద్విపాద మకుటం. ఓకే, మనం ఇప్పుడు ఆయన రాసినటువంటి ఒక పద్యాన్ని చదువుకుందాం. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను దర్లగ వెంట ధరలిరారు.